ఉడకపోతాను రూమ్ గింత గరం అయింది. కూలలో నీళ్ళు అయిపోయినట్టున్నాయి, అందుకే గరం వస్తుంది. సీను, అంజలి అత్తాను. అంజలి కూలలో నీళ్ళు అయిపోయినాయి, చూసుకోవా? వేడి గలత్తుంది, నాకు ఎట్లా నిద్ర పడుతుంది? చూసుకోలే అంజలి, నీళ్ళు పడుతుంది కూలర్లో. అంజలి 8 అయింది కదా, ఇంకేం అనుకుంటు లేవు. 8 అవుతుంది అంటున్నావు ఏంటి? 10 గంటల దాకా వండుకుంటా, నా నిద్ర నా ఇష్టం. అయినా నిద్ర రంగలేవమంటావా? అది కాదు అంజలి. సరే అని ఇల్లాకి ఉడిచినావా? ఊడ్చిన. బోల్ తోమినావా? తోమినా. బియ్యం పెట్టినావా? పెట్టలే అంజలి. పెట్టలేదా? పో బియ్యం పెట్టు పో. సరే అంజలి, బియ్యం పెడతా. అట్లా రాలి దానికి. ఈ ఉడకపోతేలా నాకేం నిద్ర పడుతుంది. పోయి బ్రష్ చేసుకొని స్నానం చేస్తాను. అయ్యో బకెట్లో నీళ్ళు ఉన్నాయా లేవు? సీను, అంజలి బకెట్లో నీళ్ళు పెట్టుకో. సరే పెడతా. అంజలి బకెట్లో నీళ్ళు పట్టేదా, స్నానం చేద్దురా. ఏం వేడి ఏం కథ, పొద్దున 9 అన కాలేదు, గింత వేడా. కొంచెం కూల కింద కూర్చుంటా. ఓ ఏం ఉడకపోతా. ఏమెండ ఏమేమెండ, 9 అన కాలేదు, గింత ఎండనా. పనంతా తిరిందని చెప్పి చల్ల కూలర్ కింద కూర్చున్నావా? పనంతా తిరిందని కూలర్ కింద చల్లగా కూర్చున్నా? పనంతా తిరిందే, బాగా ఉడకపోతుందని కూలర్ కింద కూర్చున్నా. ఇలా పానం ఎందుకు సుస్థిగా ఉందే. ఓ పెద్ద పనే చేస్తాను, పానం సుస్తుండపోతే ఏం చేస్తుంది? లేవు, నేను ఎంటకలారా పెట్టుకోవాలి. అరే ఇప్పుడే వచ్చి కూర్చున్నానే, ఇంట్లో ఇంకో కూర్చున్నట్టుంది, తీసుకొచ్చుకోపో. ఏంటి? నేను కుర్చీ తెచ్చుకోవాలా? పో నాకు కుర్చీ తెపో. సరేనే, ఇలా కూర్చో, నేనే కుర్చీ తీసుకొచ్చుకుంటా. కూర్చో. సీను బాత్రూమ్ లో ఇడ్చేసిన బట్టలు ఉన్నాయి, పిండుపో. అయ్యో ట్యాంక్ లో నీళ్ళు అయిపోయిన అంజలి, నల్ల చుడతనే విండుతుంది. ఏంది? నల్లెప్పుడు వస్తుంది? ఎప్పుడు బట్టలు విండుతావు? బట్టలన్నీ ముక్కవాసన రావా? పో బోరింగ్ కాడ విండుకరా పో. నువ్వు ఈ మధ్య పనింటలేవు సీను, ఏం చేస్తున్నావో ఏమో. ఇంకా పక్కింటి రాజేష్ అన్నని చూడు, కర్మ రోజు 50,000 సంపాదిస్తాడు. నీకు సిగ్గన్నా లేకపోయి ఇంట్లో ఆడవాళ్ళ పని చేసుకుంటుండబడుతుంది. దిక్కువల్ల పని చేసి ఇల్లంతా నాశనం చేసినావు. నువ్వు మనిషివేనా? అన్నా అంత మంచిదేనా? చెల్లె ఇప్పుడు వస్తున్నావారా? ఇప్పుడే వస్తాను అన్నా. అంత మంచిదేరా వదినా? అంత మంచిదేనా? అంత మంచిదే. చెల్లె కూర్చో. అంజలి చెల్లెకి ఛాయ్ పోసుకురా. ఏంది? నేను ఛాయ్ తీసుకురావాలా? నువ్వేం చేస్తావు? గుడ్డి గుర్రల పళ్ళు తోముతావా? పో నువ్వే ఛాయ్ తీసుకురా పో. అట్లనే నాకు కూడా స్పెషల్ కాఫీ తీసుకొని రా. సరే నేను తీసుకున్నా. వదినా ఎట్లున్నారు? ఇప్పుడు ఏం చెప్తారు? మీ అన్నం చేసుకున్న కాడ నుంచి నా జీవితం మొత్తం నాశనమైంది.
అయ్యో గట్ల అంటానే ఏంది వదినా? మా అన్న నిన్ను మంచి చూసుకుంటలేడా? ఏమన్నా అంటాండా? ఏం చూసుకుంటాండు ప్రియా? మీ అన్న ఆన్లైన్ గేమ్ ఇట్లా అన్నాడి పైసలన్నీ ఓడగొట్టిండు. కట్నం పైసలు కూడా అన్నీ ఓడగొట్టి అప్పుల పాలయ్యి ₹1 లేకపోయే. మా అమ్మ నాన్నని బతలాడితే నెలకిన్ని పైసలు ఎత్తుండ్రు. అవిటితోనే తింటున్నాం, బతుకుతున్నాం. ఇంకా కర్నరు పోయి వాచ్మెన్ పను షాపింగ్ మాల్లో పని చేయమంటే చేయడట. తన చదువుకి తగ్గ ఉద్యోగం అత్తనే ఎత్తాడట. ఇటువంటి శాతగాన్ని వేసుకొని నా జీవితం నాశనం చేసుకున్నా. చెల్లి చాయ్ తీసుకో. అంజలి స్పెషల్ కాఫీ. బాత్రూమ్ లో ఇడ్చేసిన బట్టలు ఉన్నాయి కదా, బోరింగ్ కాడికి పోయి విండుకరా పో. నిల్సోని చూస్తున్నావు? పో, నిల్సోని చూస్తాను టమ్మం లెక్క. సరే చెల్లి కూర్చోరా. సరే అన్న. అదేంది వదినా? అన్నతో ఇంటి పనులు చేపిస్తాను, నువ్వు ఇడిచేసిన బట్టలు కూడా అన్నతో విండిపిస్తాను. ఇదేమన్నా పద్ధతేనా? ఇగో ప్రియా, నువ్వు చుట్టపు లెక్క వచ్చినావు, చుట్టపు లెక్క నువ్వు. నా మొగడు నా ఇష్టం, నాకు నచ్చిన పని చేపించుకుంటా. చూడు వదిన, భార్యాభర్తల మధ్య ఎన్నెన్న గొడవలు ఉండొచ్చు, కానీ ఒక మనిషి గౌరవాన్ని తీసే అంత అహంకారం ఉండదు. నాన్న నీకు అంత చులకనగా కనబడతాడా? ఆయనతోనే ఛాయ్ పెట్టిస్తాను, ఆయనతోనే బట్టలు విండిస్తాను, నీకు ఇంత పెత్తనం ఎందుకు? ఇగో ప్రియా, నేను గిట్లనే ఉంటా. నా గురించి ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకులే నొప్పి నీకెందుకు? నా అన్నది నొప్పి కాదు వదిన, నీ మీద ఉన్న ప్రేమ. నీ మీద ప్రేమతోటి నువ్వెన్నన్నా ఏం చేసినా పడుకుంటుంటాడు. ఆయన విలువ నీకు ఇప్పుడు తెలియదు వదిన, ముందు ముందు నీకే తెలుస్తుంది. తెలిసి వచ్చేసరికి శుద్ధం తీ. నువ్వు బట్టలు విన్నుడేందన్నా? నీ మీద గంతగానే పెత్తనం చలాయిస్తాంది, నిన్ను గంత కోసపుచ్చుకుంటాంది. అసలు ఏం జరిగిందన్నా? చెప్తా చెల్లె, జరిగిందంతా నీకు చెప్తా. సరే మామ, నేను తీసుకుని వస్తా తీయ. నేను కలుతారా? అంజలి, నీకు విషయం చెప్పాలి. ఏం ముచ్చట సీను? మా దోస్తుగాడు రియల్ ఎస్టేట్లా పెట్టుబడి పెట్టమంటే మంచి లాభాలు ఉన్నాయట. ఇక మనం ఆ జాబ్ ఈ జాబ్ ఎందుకు, వంతుని పెట్టుబడి పెట్టినాం అనుకో మంచి పైసలు సంపాదించవచ్చు. ఏదద్దు, చక్కగా పోయి జాబ్ చేయి. ఉన్న పైసలు బ్యాంకులో వేసుకున్నాం. అరే అద్దంటనే విందే, వాడు చెప్పినట్టుంటే మన కోటీశ్వర్లు అయితేమే. నువ్వేం చెప్పి నేనే వాడిని కలిసి పైసలు ఇస్తా, ఆ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతా. హలో హలో, అరే నేను నిన్న అమ్మాయిని గారా, నన్ను ఇంత మోసం చేస్తావారను. అరే ప్లీజ్ రా, నా పైసలు నాకు ఇచ్చేయరా. ఫ్రెండ్ అనుకో నిన్ను నమ్మిన గారా, నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలే. ఏంది, ఏమైంది? ఏదో మోసం అని మాట్లాడుతాను. మా ఫ్రెండ్గా నమ్మి నేను డబ్బులు ఇచ్చిండే, రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు ఉంటాయంటే వాడు నమ్మిన. నీ మాట కూడా ఇంట్లో నువ్వు చెప్పినట్టు వాడు ఇప్పుడు మోసం చేసిండే. వాడు ఆ పైసలు తీసుకొని దుబాయ్ వెళ్ళిపోయిండట. నా మాట విన్నవా? రియల్ ఎస్టేట్ వద్దు, ఏమద్దు, జాబ్ వేసుకుందామంటే నా మాట వినకపోతివి. దోస్తు అని నమ్మి ఆయనకి పైసలు ఇత్తివి, ఇప్పుడు అది మోసం చేసేయి. ఉన్న పైసలు అన్ని గంగపాలి ఎత్తివి, అప్పు తీసుకొచ్చి కూడా మనకి ఇత్తివి. ఇప్పుడు అప్పు ఎట్లా కట్టాలి, ఇల్లు ఎట్లా గడవాలి? ఫ్రెండ్ను కాదు నమ్మేది, 3 ముళ్ళేసి భార్యను నన్ను కట్టుకున్నావు కదా, నన్ను నమ్మాలి. బుద్ధి లేనోడా, తెలివి తక్కువడా. పో, ఏదైనా జాబ్ అయిపో, అప్పులన్నీ తెంపాలి. నేనేం జాబ్ చేస్తా ఇప్పుడు? బయటకు జాబ్ చేస్తే జీతం అంతగానో ఉండదు. సరేనే, ఏదైనా పెద్ద జాబ్ చేస్తానే, అప్పులని తెరుపుతా, నువ్వు బాధపడ. ఫ్రెండ్ అని నమ్మితే వాడు ఇంత మోసం చేస్తాడు అనుకోలేదే. వాడిని నేను మోసపోయింది, నిజంగా నీ మాట అయిపో. ఇది చెల్లె జరిగిందంతా. అప్పటి నుండి అది నా మీద పెత్తనం చెలాయిస్తూనే ఉందిరా. నేను ఏదైనా జాబ్ చేద్దామంటే నాకు సరైన జాబ్ దొరకలేదు. అందుకేనేరా, నాకు జాబ్ దొరికేదాకా అది ఏమన్నా వాడతా. అన్నా, వదినను మార్చకపోతే నీకే ఇబ్బంది అవుతుంది. రేపటికల్లా మీ ఇద్దరే గొడవ పడి విడిపోతారు. నా మాట విను, నేను ఒకటి చెప్తా, అది చెయ్యి, ఖచ్చితంగా మారుతుంది వదిన. ఏ విషయం రాని చెప్పు. సరే చెల్లె, నువ్వు చెప్పినాడు చెప్తుంది.
వదిన మారితే నాకు అంతకన్నా సంతోషం ఏం లేరా. అదే చెల్లి, నువ్వు చెప్పాడు చెప్పాను. ఉండరా బయటకు రా. ఏం చెల్లె ఇప్పుడే వచ్చినావు ఇప్పుడే పోతా అంటావా? అన్నం తినపోతివి. 4 రోజులు ఉందామని వచ్చిన అన్న, కానీ ఇక్కడ పరిస్థితి చూసినాక నేను ఉండకపోవడమే మంచిది. నేను పోయేస్తా, కావాలంటే మళ్ళీ 4 రోజుల తర్వాత వస్తా, వచ్చి 10 రోజులు ఉండిపోతా. బాగా ఫోన్ చేస్తున్నారా? చేస్తాను అన్న. ఎప్పుడు వస్తున్నాడా దుబాయ్ నుంచి? ఏమో అన్న, ఒక 2-3 నెలలు వస్తాడు కావచ్చు. సరే నేను పోతాను ఇక. చెల్లె ఉండమంటే పోతాను అడుగుతుందిరా. సరే మళ్ళీ అత్త, గాని నేను చెప్పింది మాత్రం బాగా యాది పెట్టుకో, సరేనా? సరే చెల్లె, పోతానన్న. జాగ్రత్త పోరా. సరే. సీను, నేను ఈ మిషన్ షాప్ రాక పోయేస్తా. సరిపోయారా? అంజలి, నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నీతో కలిసి బతకడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను, కానీ నా వల్ల కావట్లేదు. రోజు రోజుకు నువ్వు పెట్టే ఈ మానసిక నరకాన్ని భరించలేక ఓపిక నశించి వెళ్ళిపోతున్నాను. వెళ్ళే రోజు సంతోషంగా చూసుకుంటానని నీకు మాట ఇచ్చాను, కానీ రోజు గొడవలు పడుతూ నన్ను నేను చంపుకోలేకపోతున్నాను. నీకు నేనంటే పడనప్పుడు నా ముఖం చూస్తూ నువ్వు, నీ ముఖం చూస్తూ నేను నరకం అనుభవించడం ఎందుకు? అందుకే నీ జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇకపై నా నుంచి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీలైతే నన్ను క్షమించు. నీ కోసం బతకలేక వెళ్ళిపోతున్నా నీ భర్త శ్రీనివాస్. పో, పోతే పో, నాకేమైనా భయమా? బతకలేనా? నువ్వు ఉండి ఉద్ధరించింది ఏం లేదు. నేను ఇంకా ప్రశాంతంగా బతుకుతా. ఇలా ఎట్లానే చేసి సీన్ గారిని పైసలు అసలు చేయాలి. నేను అసలే ఊకోను. సీను లేడా? ఎవరు? ఓ అక్క, నువ్వా? సీన్ లేడా? లేడు. ఎటు వేయండు? ఏమో, ఎటో వేయండు. నీకు ఎటు వేయండో తెలియదా? ఏమో, నాకు చెప్పక చేయక ఇంట్లోకి వెళ్ళిపోయిండు. మొగడు లేకున్నా నువ్వు బతుకుతావా? ఆయన లేకున్నా నేను మా బతుకుతా. సీను నాకు పైసలు ఇవ్వాలి, అందుకనే వచ్చిన. పైసలా? ఎన్ని? 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అగో, నేనెందుకు ఇస్తా? ఆయననే అడుక్కో. సీన్ లేడంటున్నావు కదా, నా పైసలు ఇచ్చేదాకా ఇల్లుకు తాళం పెడతా, జరుగు. మీరు నా పైసలు కట్టదాకా ఎవ్వరు ఇంట్లోకి పోవద్దు. నీ భర్తను తీసుకొని రా, అప్పుడు ఈ తాళం చేయి తీసుకొని పో. అయ్యో, నేను ఎక్కడున్నా? జర తాళం ఇయ్యి. మీరు పైసలు ఇచ్చేదాకా నేను తాళం చేయ, నేను పోతుంది. అయ్యో, నేను ఎక్కడుండాలి? అయ్యో, ఇల్లుకి తాళం పెట్టింది. ఇప్పుడు నేను ఎక్కడుండాలి? ఆయన ఎక్కడున్నాడో పోయి తీసుకొని వస్తా. అగోదినా, అంత మంచిదేనా? దా వదిన, లోపలి పోదాం. ఇంత అర్జెంట్ ఎందుకు వచ్చినావు? ప్రియా, మీ అన్న కనిపిస్తలేడు. ఏందో వదిన నువ్వు మాట్లాడేది? మా అన్న కనిపిస్తలేడా? ఎక్కడికి పోయిండు? ఏమో ప్రియా, నా మీద కోపంతో చిట్టి రాసి ఇంట్లోకి వెళ్ళిపోయిండు. ఏమైంది వదినా? మీరేమైనా లొల్లి పెట్టుకున్నారా? గట్లెట్లా వెళ్ళిపోతాడు ఇంట్లోకి వెళ్ళి? ఏమో ప్రియా, నాకు కూడా అర్థమైతలేదు. నాకు అర్థమైంది వదినా, నువ్వు మా అన్నని బాగా హింస పెట్టినావు. ఆ బాధ భరించలేక మా అన్న ఇంట్లోకి వెళ్ళిపోయిండు. అవును ప్రియా,
మీ అన్న నేను అర్థం చేసుకోలేకపోయినా తను నా కంట్రోల్ ఉండాలని తను చాలా ఇబ్బంది పెట్టిన. చూడోదిన, ఒక మగాడి గొప్పతనం తన ఇంట్లో ఉంటే తెలియదు, తను దూరం అయితేనే తెలుస్తుంది. నువ్వు మా అన్నయ్య మనసు ఎంత గాయపరిచినవో నీకు ఇప్పుడైనా అర్థమైందా? చూడు, ఇప్పుడు మా అన్న లేకపోతే నువ్వు అనాథమైనావు. భార్యాభర్తల సంసారంలో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి వదిన. భర్తకి కష్టం వస్తే భార్య అండగా నిలబడాలి, అంతేగాని ఇట్లా సాధించుకోవద్దు. ఒకటి చెప్పొదినా, మా అన్న తన ఫ్రెండ్ని నమ్మి పైసలు పెట్టాడు. దేనికి? 4 పైసలు వస్తాయి అని చెప్పి. ఆయన మోసం చేస్తే మా అన్న ఏం చేస్తాడు? మా అన్న ఏమన్నా తాగడానికి తిరగడానికి పెట్టిండా? అన్నని అర్థం చేసుకోవాల్సింది పోయి ఆయనని అవమానపరిచిన. నీ బాధ భరించలేక నాన్న ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాడు. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే మంచిగా ఉండు, నీకు నచ్చినట్టే ఉండు. ప్రియా, నాకు బుద్ధి వచ్చింది. సీను విలువ నాకు అర్థమైంది. నాకు సీను కావాలి. నేను ఏడికేండో ఏమో, ఆయన లేకపోతే నేను బతుకా. ఆయన ఎక్కడున్నాడో ఏమో, ఆయన కోసం నేను వెతుకుతా. నేను పోతా ఆయన కోసం. చీకటైంది వదినా, ఇప్పుడేం పోతావు? పద్ధతి రేపు పొద్దున పోదు. లేదు ప్రియా, వెళ్తా. ఆయన దొరికే రాక వెతుకుతా. అవసరం లేదు వదినా, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నువ్వేం బాధపడకు. అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. అన్నయ్య! ఇక్కడనే ఉన్నాడా? అవును వదినా, అన్నయ్య ఇక్కడనే ఉన్నాడు. అన్నయ్య! సీను, నన్ను క్షమించు. నిన్ను బాగా ఇబ్బంది పెట్టిన. నేను చేసింది తప్పే సీను. ఇచ్చేదానా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడ పోతానే? నువ్వు లేకుండా నేను ఉంటానా? నేను ఇలా కోపంతో ఇంట్లోకి వెళ్ళిపోలే. నీకు నా మీద ప్రేమ కలగాలని ఇలా చేసిన. నువ్వు కొట్టినా తిట్టినా ఏమన్నా నువ్వు నా సర్వస్వం అనేది. వదినా, ఇప్పటికన్నా మా అన్నది మనకి అర్థమైనట్టే కదా. ఒకరినొకరు అర్థం చేసుకొని గౌరవించుకుంటేనే ఆ ఇల్లు వైకుంఠం అవుతుంది. అవును ప్రియా, నా ఇల్లే నా వైకుంఠం, నా మొగడే నా దేవుడు. ఈ రోజు నుంచి మీ అన్నని నా కంటి రెప్పలా కాపాడుకుంటా. అన్నయ్య, వదినా, ఈ కాడ నుంచి మీరు అస్సలు ఒళ్ళు పెట్టుకోవద్దు, మంచిగా ఉండాలి. వచ్చే సంవత్సరం కల్లా నాకు అల్లున్నో కోడలనో ఇయ్యాలి. సరేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SRR మూవీస్. చూసిరు కదా మా వీడియో, మంచిగా ఉందా? మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. కొడతారు కదా. బాయ్ ఆల్, లవ్ యూ.